Welcome to Harish Study Circle, Harappa Civilization Part 3. సో మీకు ఇంతకుముందుకు కూడా నేను సింధు నాగరికత గురించి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు నేను ఏమన్నాను, పార్ట్ 3లో హరప్ప నాగరికత అన్నాను. ఎందుకంటే మీకు సింధు నాగరికత అన్న తెలియాలి, హరప్ప నాగరికత అనేటువంటి విషయం తెలియాలి. సో గ్రూప్ 2లో హరప్ప నాగరికత అంటే ఏంటిది, సింధు నాగరికత అంటే ఏంటిది అని కూడా అడగడానికి స్కోప్ ఉన్నది. రెండు కూడా ఒకటే. ఎందుకు అంటే హరప్ప అనేటువంటిది సింధు నాగరికతలో భాగంగా హరప్ప అనేటువంటి ప్రదేశంలో ఈ యొక్క నాగరికత అనేటువంటిది ఏర్పడ్డది. హరప్ప అనేటువంటి నాగరికత ఇక్కడ ఇది రావి నది, ఈ రావి నది అనేటువంటి ప్రదేశంలో ఈ రావి నది తీర ప్రాంతంలో ఈ యొక్క నాగరికత ఏర్పడ్డది కాబట్టి దీన్ని హరప్ప అనేటువంటి నాగరికతగా చెప్పుకుంటాం. అదేవిధంగా సింధు నాగరికత అంటే ఏంటిది, ఇది సింధు ప్రాంతంలో, సింధు పరివాహక ప్రాంతంలో, ఈ పరివాహక ప్రాంతంలో ఇక్కడ మొహంజోదారో ప్రాంతంలో బయలుపడ్డది కాబట్టి దీన్ని సింధు నాగరికత అన్నాము. రెండు కూడా ఒకటే, కన్ఫ్యూజ్ కాకండి. మనము ఇప్పుడు పార్ట్ 3లో సింధు నాగరికతకు సంబంధించినటువంటి నగర నిర్మాణ పట్టిక, అంటే నగర నిర్మాణం ఎలా జరిగిందనే చూద్దాం. సింధు నాగరికత నిర్మాణ పద్ధతి, నగర నిర్మాణ పద్ధతి. ఈ నగర నిర్మాణ పద్ధతి అనగానే మనకి బేసిక్ గా మరి ఏంటిది, ఏమడుగుతున్నాడు అన్నప్పుడు మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటిదంటే, మనము ఈ సింధు నాగరికతకు ప్రధానంగా నగర నిర్మాణంలో మనం రెండు చెప్పుకుంటాము. ఒకటేమో ఈ సింధు నాగరికతకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటిది ఏంటిదంటే అప్పుడు మనకు మహాస్థాన వాటిక. ఏంటిది మహాస్థాన వాటిక గొప్పతనము? ఈ సింధు నాగరికత కాలంలో ఈ అనేక ప్రాంతాలలో ఈ నాగరికత యొక్క నిర్మాణాల్లో ప్రధానంగా చూసినట్టయితే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మొహంజదారో, హరప్ప, తర్వాత చౌహందారో, ఈ ఏరియాలో నాగరికతలు ప్రధానంగా వెలిసాయి. మరి ఇక్కడ ఈ యొక్క మహాస్థాన వాటిక అనేటువంటిది ఏంటిది, దీని యొక్క గొప్పతనం ఉన్నప్పుడు మనం చెప్పవలసిన అంశము, మహాస్థాన వాటిక దీర్ఘపు చతురస్రవ ఆకారంలో ఈ యొక్క మహాస్థాన వాటిక అనేటువంటిది నిర్మించబడ్డది. ఏంటి మరి ఇవన్నీ మనం చూసినట్టయితే ఏంటి అయ్యా ఈ యొక్క గొప్పతనం ఏంటిది అన్నప్పుడు మనం గుర్తు, మహాస్థాన వాటిక అనేటువంటిది దీర్ఘచతురస్రాకారంలో ఇలా ఉంటుంది. మనకు ఈ యొక్క మహాస్థాన వాటిక ఏదైతుందో నలుదిక్కుల కూడా వీరికి వెళ్ళడానికి రావడానికి మార్గాలు ఉండేవి. ఇరువైపులా మనకు ఈ మహాస్థాన వాటిలోకి రావడానికి వెళ్ళడానికి మార్గాలు ఉండేవి. మరి ఇక్కడ ఈ యొక్క మహాస్థాన వాటిక ఎలా ఉంది అన్నప్పుడు ఈ యొక్క నిర్మాణాలు ఇలా ఉన్నాయి. ఇక్కడ గదులు ఉన్నాయి, మనకు గదులు ఉన్నాయి. ఏంటి గొప్పతనము, మహాస్థాన వాటిక గొప్పతనం ఏంటిది అన్నప్పుడు మనకు మేజర్గా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ మరి ఈ మహాస్థాన వాటికలో స్త్రీలకు పురుషులకు వేరే గదులు ఉన్నాయి. అదేవిధంగా మహాస్థాన వాటికలో వచ్చేటువంటి వాటర్ ఏదైతుందో రెండు రకాలైనటువంటి వాటర్స్, నీటి ప్రవాహం అనేటువంటి ఉంటుంది. ఒకటేమో వేడి వాటరు, అంటే వేడి నీటి వస్తుంది, అదేవిధంగా చల్లని నీరు వస్తుంది. రెండు నీళ్లు ఇందులో ప్రవేశిస్తాయి. అంటే కాలానికి అనుగుణంగా వీరికి ఇది సింధు నాగరికత ప్రజల యొక్క సామూహిక స్థానాల అయినటువంటి గదులుగా, సామూహికమైనటువంటి మరి అత్యంత ప్రముఖమైనటువంటి కట్టడంగా చెప్పుకుంటాం. దాన్నే మహాస్థాన వాటిక. ఈ మహాస్థాన వాటిక ప్రధానంగా దీర్ఘచతురస్రాకారంలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఈ మహాస్థాన వాటిక ఏదైతుందో ఈ మహాస్థాన వాటిక ప్రధానంగా మనకు ఒక రకంగా చెప్పాలంటే ఇది వీరి యొక్క పట్టణానికి, అంటే మనకు
ఈ యొక్క నాగరికతలో మహాస్థానం వాటి యొక్క నిర్మాణం ఏదైతుందో వీరి యొక్క నిర్మాణానికి వీరి యొక్క నాగరికతలో సింధు నాగరికత ప్రజల యొక్క నైపుణ్యానికి, అంటే వారి యొక్క ఇంజనీరింగ్ పనితనానికి, వారి యొక్క నైపుణ్యత ఏదైతుందో అది ఇక్కడ ప్రవేశపడ్డది. ఎలా చెప్పగలుగుతున్నాం అయ్యా అంటే, మహాస్థానవాటికలో ఈ యొక్క వీరు చేసేటువంటి స్థానపు నీటి ఏదైతుందో అది అండర్ డ్రైనేజ్ సిస్టము, భూమార్గం ద్వారా ఈ యొక్క నీరు అనేటువంటిది ఇందులో ప్రవేశించేది. అంటే ప్రపంచానికి తొలిసారిగా భూమార్గం ద్వారా నీటిని పంపేటువంటి విధానాన్ని అందించేటువంటి నాగరికత ఏదైతే ఉందో అంటే అది సింధు నాగరికత. సో అట్లా ఈ మహాస్థానవాటిక అనేటువంటిది ప్రముఖంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని యొక్క పొడవు వెడల్పు వచ్చేసి 180 నుంచి సుమారుగా 90 అడుగుల వెడల్పుతో ఉన్నట్టుగా మనం తెలుసుకోగలుగుతున్నాం. మహాస్థానవాటి యొక్క పొడవు వెడల్పు మనకు 180 నుంచి 90 అడుగుల వెడల్పుతో ఉన్నటువంటి ఈ మహాస్థానవాటికి ఏదైతుందో దాన్ని మనం చెప్పుకోగలుగుతున్నాం. అదేవిధంగా ఈ మహాస్థానవాటి యొక్క ఇందులో ఉన్నటువంటి ప్రధానమైన అంశం ఏంటిదంటే, ఇక్కడ వీరు వెళ్ళడానికి, అంటే వీరు వెళ్ళేటువంటి క్రమం ఏదైతుందో, వెళ్ళేటువంటి క్రమం ఏదైతుందో, ఈ దారి ఏదైతుందో ఇది మనకు ఒక సర్కిల్ వలె ఇది మరి వాళ్ళు నిర్మించుకున్నారు. వీరి యొక్క నిర్మాణంలో, వీరి యొక్క మహాస్థాన వాటికలో ప్రధానంగా ఈ యొక్క నాగరికతలో భాగంగా దీనికి ఒక ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే వీళ్ళు సామూహికపరమైనటువంటి కార్యక్రమంలో భాగంగా దీన్ని బాగా వాడినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఈ మహాస్థాన వాటికతో పాటుగా సింధు నాగరికతకు సంబంధించినటువంటి మరో ప్రముఖమైనటువంటి చూసినట్టయితే ధాన్యాగారము. ఈ ధాన్యాగారం కూడా అత్యంత ప్రముఖమైనదని చెప్తున్నాము. ఈ ధాన్యాగారం అనేటువంటిది సింధు నాగరికతలో వారి యొక్క పంటను నిల్వలు చేయడానికి, వారి యొక్క అంటే సింధు నాగరికత ప్రజలు ఉత్పత్తి చేసేటువంటి ఏవైతే పంటలు ఉన్నాయో ఆ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని నిల్వ చేయడానికి ధాన్యాగారాన్ని కూడా ఏర్పాటు చేసినారు. అంటే ఈ నిర్మాణాలలో వీళ్ళు ప్రముఖంగా చూసినట్టయితే మరి ఏం వాడారు అన్నప్పుడు వీరు కాల్చిన ఇటుకను వాడారు. అదేవిధంగా జిప్సము వాడారు. సో అదే విధంగా మనం చూసినట్టయితే వీరి యొక్క నిర్మాణాలలో అంటే ప్రధానంగా అన్ని ఏరియాలో మాత్రము కాల్చిన ఇటుకము, జిప్సము అనేటువంటిది వాడడం జరిగింది. కానీ ఒకే ప్రదేశంలో వీరు రాతిని ఉపయోగించారు. ఇది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. రాఖీగర్ ఆ ఏరియాలలో రాతిని ఉపయోగించినట్టుగా తెలుస్తుంది. అన్ని ఏరియాలో మాత్రం వీరు కాల్చిన ఇటుకలు మాత్రమే వీళ్ళు వాడినట్టుగా తెలుస్తుంది. అంటే వీరి యొక్క నిర్మాణాల యొక్క పనితనానికి, సింధు నాగరికత యొక్క ప్రజల యొక్క పనితనానికి నిలువెద్దు నిదర్శనము మహాస్థానవాటిక, ధాన్యాగారము. ఇవి అత్యంత అంటే ప్రపంచంలో ఎవరు కూడా ఇంత ప్రణాళికయుతంగా, అదేవిధంగా వీళ్ళు వాడినటువంటి ఆ యొక్క వారి కట్టడాలకు వాడినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ పరికరాలు కానీ, ఆ సామాగ్రి కానీ అవన్నీ కూడా చాలా ప్రసిద్ధమైనటువంటిగా మనం చెప్తుంటాము. అదేవిధంగా వీరి యొక్క నిర్మాణాలలో, నగర నిర్మాణంలో వీళ్ళ యొక్క ప్రజల యొక్క నిర్మాణాలు ఎలా ఉన్నాయి అంటే సుమారుగా ప్రజల యొక్క నిర్మాణాలు ఉన్నతమైనటువంటి వారి ఒక 4 నుంచి 6 గదులు, సుమారుగా 4 నుంచి 6 గదులు ఉన్నాయి. అదేవిధంగా సామాన్య ప్రజలేమో 1 నుంచి 3 అంటే 2-3 గదులుగా ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. ఇక్కడ మరి ఈ నిర్మాణాలు చూసినట్టయితే మనకు ప్రధానంగా లండన్లో ఉన్నటువంటి, అంటే లండన్ ప్రాంతంలో ఉన్నటువంటి, అక్కడ ఉన్నటువంటి ఆక్స్ఫర్డ్ అనేటువంటి ఆ ప్రాంతంలో ఎట్లయితే ఉన్నాయో అట్లా వీళ్ళ యొక్క నిర్మాణాలు ఉన్నాయి. వీళ్ళ యొక్క నిర్మాణాల్లో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే 90 డిగ్రీల కోణంలో వీరు నిర్మాణాలు ఏర్పాటు చేశారు. వీరి యొక్క నిర్మాణాలకు ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే గ్రీడింగ్ పద్ధతిని వాడారు, గ్రీడింగ్ పద్ధతిని ఉపయోగించారు. వీరి యొక్క నిర్మాణాల్లో మనం చెప్పుకోవాల్సిన ప్రధానమైన అంశం ఏంటంటే గ్రీడ్ పద్ధతిని వాడినట్టుగా తెలుస్తున్నది. అదేవిధంగా వీళ్ళ యొక్క నిర్మాణాలు కూడా
ఒక వరుస క్రమంలో, అంటే ప్రజల యొక్క నిర్మాణాలు, ఉన్నత వర్గానికి సంబంధించినటువంటి ప్రజల యొక్క నిర్మాణాలు, అదేవిధంగా సామాన్య ప్రజల యొక్క నిర్మాణాలు ఒక వరుస క్రమంలో, ఒక ఆర్డర్లో, అదేవిధంగా ఎటు చూసినా 90 డిగ్రీల యొక్క లంబ కోణంలో, 90 డిగ్రీల యొక్క లంబ కోణంలో మనకు వీరి యొక్క నిర్మాణాలు చాలా ప్రణాళికయుతంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా సింధు నాగరికత యొక్క ప్రజల యొక్క వాళ్ళ యొక్క నిర్మాణాలతో పాటుగా వాళ్ళ యొక్క రోడ్లు, రహదారులు కూడా చాలా సువిశాలంగా, చాలా ఒక ప్రణాళికయుతంగా నిర్మాణాలు చేపట్టారు. అదేవిధంగా వీరి యొక్క వీధిలో చుట్టూ కూడా వీధి దీపాలు, తర్వాత వారి యొక్క పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి నాగరికత అని చెప్తాం. ఎందుకు అంటే ఈ యొక్క సింధు నాగరికతలో మరి ఈ యొక్క అంటే ప్రజల యొక్క వాడినటువంటి వాటర్ ఏదైతే ఉందో వాటిని ఈ అండర్ డ్రైనేజీలో వాళ్ళు నిర్మాణాలు వారి యొక్క నిర్మితంగా అయినట్టుగా మనకు తెలుస్తుంది. అది మనము సింధు నాగరికత యొక్క నగర నిర్మాణం పద్ధతి ఎలా ఉంది, తర్వాత ధాన్యాగారం ఎట్లా చేశారు, మహాస్థాన వాటికలు ఎలా ఉన్నాయి, తర్వాత వాళ్ళ యొక్క ప్రజల యొక్క నిర్మాణాలు ఎలా ఉన్నాయి అనేటువంటి కోణంలో చూసినప్పుడు వాళ్ళు లంబ కోణము, తర్వాత గ్రీడింగ్ పద్ధతిని వాడారు. గ్రీడింగ్ వ్యవస్థ ఏదైతుందో అది వాడినట్టుగా మనకు తెలుస్తుంది. అది మనకు సింధు నాగరికతలో వాళ్ళ యొక్క నగర నిర్మాణం ఎలా ఉందయ్యా అన్నప్పుడు మనం ఇది చెప్పవచ్చు. అంటే వీరి యొక్క నిర్మాణాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు మనము అప్పటి యొక్క నిర్మాణాలు మనం చూడలేము కాబట్టి వీళ్ళ యొక్క నిర్మాణాలు ఎలా ఉన్నాయనే దానికి ఆక్స్ఫర్డ్ నగరంలో ఇప్పుడు ఉన్నటువంటి నిర్మాణాలు ఎలా ఉన్నాయో అప్పుడు అలా ఉన్నాయని మన చరిత్రకారులు పోల్చి చెప్పారు. సో అది దీనికి నిలువెత్తు నిదర్శనంగా మనము చెప్పుకుంటాము. ఇది ప్రధానంగా మనము అంటే ఈ పార్ట్ 3లో నగర నిర్మాణం ఎలా ఉందయ్యా అన్నప్పుడు సో ఇది మనం నేర్చుకున్నాం.